కాసేపట్లో హరీష్ రావు నివాసానికి కేటీఆర్ వెళ్లనున్నారు. నిన్న 2 గంటల పాటు కేటీఆర్ హరీష్ రావు సమావేశమయ్యారు. తాజా రాజకీయ పరిస్థితులపై కేటీఆర్ హరీష్ చర్చించారు. వరుసగా రెండో రోజు మరోసారి భేటీ అవుతున్నారు. అలాగే బీఆర్ఎస్ ముఖ్య నేతలతోనూ కేటీఆర్ సమావేశం కానున్నారు. కాసేపట్లో హరీష్ రావు నివాసానికి కేటీఆర్ వెళ్లనున్నారు. నిన్న 2 గంటల పాటు కేటీఆర్ హరీష్ రావు సమావేశమయ్యారు. తాజా రాజకీయ పరిస్థితులపై కేటీఆర్ హరీష్ చర్చించారు. వరుసగా రెండో రోజు మరోసారి భేటీ అవుతున్నారు. అలాగే బీఆర్ఎస్ ముఖ్య నేతలతోనూ కేటీఆర్ సమావేశం కానున్నారు. ఇక వీరిరువురి భేటీకి సంబంధించి అప్డేట్స్ నరేష్ అందిస్తారు. నరేష్, వరుసగా రెండో రోజు భేటీ అప్డేట్స్ ఏంటి? ఏదైనా ముఖ్య కారణం ఉన్నాయా? మొత్తానికి ఇద్దరు రాజకీయ నాయకులు, ఒకే పార్టీకి సంబంధించిన ఇద్దరు రాజకీయ నాయకులు భేటీ అవడం సర్వసాధారణమే. కానీ ఈ సందర్భంలో ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో హరీష్ రావు నివాసానికి నిన్న కేటీఆర్ వెళ్లారు. సింగిల్గా వెళ్ళి, అంటే ఒంటరిగా వెళ్ళి దాదాపు 2 గంటల పాటు వాళ్ళిద్దరు మాత్రమే తాజా రాజకీయ పరిస్థితులు, పార్టీలో జరుగుతున్న వ్యవహారాల మీద చర్చించారు. సో ఈ నేపథ్యంలోనే ఈ అంశం పెద్దగా అంటే రాజకీయంగా పెద్ద చర్చనీయాంశంగా మారింది. మరొకసారి వరుసగా రెండో రోజు కూడా కేటీఆర్ కాసేపట్లోనే హరీష్ రావు నివాసానికి వెళ్ళిపోతున్నారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులు కావచ్చు, ప్రస్తుత ఎమ్మెల్యేలు కూడా పాల్గొనబోతున్నారు. ఈ రోజు జరుగుతున్న అంటే ప్రస్తుత రాజకీయ పరిణామాలతో పాటు ముఖ్యంగా ఉద్యోగ సమస్యలు రాష్ట్రంలో అనేకం ఉన్నాయి. తాజాగా ఈ మధ్య కాలంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్యోగులకు బెనిఫిట్స్ ఇచ్చే వ్యవహారం మీద కొన్ని హాట్ కామెంట్స్ చేశారు. అప్పటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ ఉద్యోగుల పక్షాన పోరాటం చేయాలని చెప్పి నిర్ణయించుకుంది. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగుల పాత్ర చాలా కీలకం. అయితే తాజాగా జరిగిన గత 2023లో జరిగిన ఏదైతే అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయో ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి కొంత ఉద్యోగులు దూరంగా జరిగారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల మేరకు కాంగ్రెస్ పార్టీకి కొంత అండగా ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఉద్యోగులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు. ప్రస్తుతం ఉద్యోగులతో ఓట్లు వేయించుకున్న కాంగ్రెస్ పార్టీ ఉద్యోగులను ఏదైతే పక్కన పెట్టింది, ఉద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదనేది బీఆర్ఎస్ పార్టీ ఆలోచనగా ఉంది, వాళ్ళు చెప్తున్న మాటగా ఉంది. సో ఈ నేపథ్యంలోనే ఉద్యోగులతో వాళ్ళకి వచ్చిన గ్యాప్ను ఫుల్ఫిల్ చేసుకోవాలనేది ప్రతిపక్ష పార్టీగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఆలోచనగా ఉంది. ఒకప్పుడు ఉద్యమంలో ఉద్యోగులంతా కూడా ఏకపక్షంగా బీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ నాయకత్వాన్ని సమర్థించారు గత 10 సంవత్సరాలుగా. అయితే ఈ నేపథ్యంలోనే తాజాగా కొంత ఉద్యోగులతో వచ్చిన గ్యాప్ను ఫుల్ఫిల్ చేసుకోవాలనేది బీఆర్ఎస్ పార్టీ ఆలోచన ఉంది. దాంతోపాటుగా తాజాగా కాళేశ్వరం కమిషన్ కూడా నేడో రేపు నివేదికను, ఇప్పటికే 400 పేజీల నివేదికను ప్రభుత్వానికి సమర్పించబోతుంది. ఇందులో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కావచ్చు, మాజీ నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసిన, అప్పుడు ఇరిగేషన్ మంత్రిగా పనిచేసిన హరీష్ రావు కావచ్చు, ప్రస్తుత బీజేపీ నాయకుడిగా ఉన్న ఈటెల రాజేందర్ కావచ్చు, వీళ్ళందరికీ సంబంధించి పేర్లు కూడా, అంటే వాళ్ళని ఒక సందర్భంలో వీళ్ళ ముగ్గురిని కూడా విచారణకు పిలవాలని చెప్పి కాళేశ్వరం కమిషన్ భావించినప్పటికీ కూడా వెనక్కి తగ్గింది. ప్రస్తుతం ఆ నివేదిక కూడా సిద్ధమైంది. ప్రభుత్వానికి నివేదికను కూడా ఇవ్వబోతుంది. ఈ రోజు రేపు ఇచ్చే అవకాశం అయితే త్వరలో నివేదికను కూడా ప్రభుత్వానికి సమర్పించబోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో కాళేశ్వరం నివేదిక కావచ్చు, ఉద్యోగుల సమస్యలు కావచ్చు, నీటి ప్రాజెక్టులకు సంబంధించి ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధాలు చెప్తుంది. కాళేశ్వరం సంబంధించి కాళేశ్వరం ఏదైతే ఉందో దానికి సంబంధించిన 1,00,000 కోట్ల అవినీతి జరిగిందంటూ కూడా పెద్ద ఎత్తున ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అప్పట్లో ప్రచారం చేసింది. దాని ప్రజలు కూడా కొంతమేరకు నమ్మారు. సో ఈ నేపథ్యంలోనే వీటన్నిటి మీద ఇప్పుడు జరగబోతున్న సమావేశంలో చర్చించబోతున్నారు. అన్నిటికీ మించి హరీష్ రావు నివాసంలో ఈ సమావేశం ఎందుకు జరుగుతుందనేది కూడా ఒక సందేహం సహజంగానే వస్తుంది. ఎందుకంటే తెలంగాణ భవన్ ఉంది, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్ నిర్వహించే పాటు ప్రధానంగా బీఆర్ఎస్ లో అంతర్గత కుమ్ములాటలు సాగుతున్నాయి. రజతోత్సవ వేడుక తర్వాత హరీష్ రావు కొంత బయటికి రాకపోవడం, ఈ కేటీఆర్ కి బాధ్యతలు అప్పగిస్తారు అన్న చర్చ సాగడం, వీటన్నిటిపై కూడా కొంత భేటీ అయినట్టుగా రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది కదా. న్యాచురల్గానే సహజంగానే ఏదైతే బీఆర్ఎస్ పార్టీ సిల్వర్ జూబ్లీ సభ గత నెల 27వ తేదీన వరంగల్ వేదికగా జరిగింది. ఆ సభ బాధ్యతను వాస్తవానికి మొదట హరీష్ రావుకి అప్పచెప్పారు. అదే కాదు, ఎప్పుడు కూడా అంతకుముందు తెలంగాణ రాష్ట్ర సమితిని అప్పట్లో కేసీఆర్ ఏర్పాటు చేసినప్పటి నుంచి కూడా పెద్ద ఈవెంట్స్, అంటే పార్టీకి సంబంధించిన పెద్ద పెద్ద కార్యక్రమాలు కావచ్చు, ఉప ఎన్నికలు కావచ్చు, ఏ వచ్చినా కూడా సహజంగానే హరీష్ రావుకు బాధ్యతలు అప్పగిస్తూ వస్తారు. కానీ అధికారం కోల్పోయిన తర్వాత గడిచిన 18 నెలల కాలంలో కేటీఆర్ అన్ని తానే వ్యవహరిస్తున్నాడు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో. అలాగే
ఏదైతే వరంగల్ సభ ఉందో దానికి సంబంధించి కూడా మొదట హరీష్ రావు బాధ్యతలు అప్పగించినప్పుడు కూడా తర్వాత కేటీఆర్ ఏదైతే తానే బాధ్యతలు తీసుకుని ఆ సభ సక్సెస్ కావడంతో కూడా కొంత హరీష్ రావు పూర్తిగా ఒక కార్నర్ అయ్యారని చెప్పొచ్చు. అప్పటి నుంచి కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. హరీష్ రావు పార్టీ మారుతారు, లేకపోతే బీజేపీలో చేరుతారు, సొంతంగా పార్టీని ఏర్పాటు చేసుకుంటారంటే కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దాన్ని స్వయంగా హరీష్ రావు ఖండించారు. పోలీసులు, సైబర్ క్రైమ్ పోలీసులు కూడా కంప్లైంట్ చేశారు. అన్నిటికీ మించి హరీష్ రావు ఒక వారం రోజుల క్రితం ఒక కమెంట్ చేశారు. ఏదైతే బీఆర్ఎస్ అధ్యక్ష బాధ్యతను కేసీఆర్ కనుక కేటీఆర్కి అప్పగిస్తే స్వాగతిస్తాను, కేటీఆర్కి సహకరిస్తానంటూ కూడా ఒక కమెంట్ కూడా హరీష్ రావు చేశారు. అప్పటి నుంచి కూడా కొంత స్తబ్దుగా ఉన్న హరీష్ రావు ఈ కామెంట్ చేయడంతో కొంత బీఆర్ఎస్ పార్టీలో ఒక అలజడి రేగింది. ఒకవైపు కవిత తాను బలపడే ప్రయత్నం చేస్తూ తాను సొంతంగా పార్టీ కార్యక్రమాలను పక్కన పెట్టి పూర్తిగా జాగృతి పేరుతో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ కవిత ముందుకు వెళ్తారు. హరీష్ రావు కొంత కార్నర్ అయ్యారు. పూర్తిగా కేటీఆర్ చేతిలోకి దాదాపుగా పార్టీ వచ్చేసిందన్న సందేహాన్ని ప్రజల్లో, అంటే తెలంగాణ సమాజం నమ్ముతున్న నేపథ్యంలో హరీష్ రావు లాంటి సీనియర్ నాయకుడు కేసీఆర్తో మొదటి నుంచి ఉన్నారు. ఏదైతే 2001లో పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా అన్ని తానే వ్యవహరించిన హరీష్ రావుకు ప్రాధాన్యత తగ్గిందన్న నేపథ్యంలో హరీష్ రావుకు సహజంగానే కొంత వర్గం ఉంది. బీఆర్ఎస్ పార్టీలో ఎవరైనా కాదన్నా ఖచ్చితంగా బలమైన వర్గం హరీష్ రావుకు ఉంది. సమయం వచ్చినప్పుడు అంతా కూడా హరీష్ రావుకు అండగా నిలుస్తామంటూ కూడా అంటే బీఆర్ఎస్ పార్టీలో ఒక చర్చ జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఆయన అభిమానులు కూడా కొంత అసంతృప్తి ఉన్న మాట అయితే వాస్తవం. వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టేందుకే నిన్న కేసీఆర్ సలహా మేరకే, ఏదైతే మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేతగా ఉన్న కేసీఆర్ సలహా మేరకే కేటీఆర్ స్వయంగా హరీష్ రావు నివాసానికి వెళ్ళి దాదాపు 2 గంటల పాటు చర్చలు జరిపారు. కొంత సానుకూల వాతావరణం, అంటే ఏదైతే తమంతా కలిసే ఉన్నాము, ఎక్కడ కూడా పార్టీలో విభేదాలు లేవు, అందరం కూడా కేసీఆర్ నాయకత్వంలో, కేటీఆర్ కాదు కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తా ఉన్న ఇండికేషన్స్ పంపించడానికి నిన్న కేటీఆర్ హరీష్ రావు నివాసానికి వెళ్ళారు. ఈ రోజు అయితే కీలక నాయకులను తీసుకుని రాష్ట్రంలో జరుగుతున్న తాజా పరిణామాల మీద చర్చించబోతున్నారు.